హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఇవాటి వీడియోలో గార్డెన్ వర్క్ అనమాట. మన గార్డెన్లోనే వచ్చినటువంటి వేస్టేజ్తో మనం మళ్ళీ కొత్త టాప్స్ని ఎలా తయారు చేసుకోవాలి, వాటితో మనం ఎరువులు తయారు చేసుకొని మళ్ళీ వాటికి రీసైక్లింగ్ అనమాట. ఆ వచ్చినటువంటి ఆకుల్ని అలాగే స్టెమ్స్ని ఏది కూడా పడేయకుండా మనము ఎలా టబ్స్ నింపుకోవాలి ఈజీగా. సాయిల్ తక్కువ ఉన్నా కూడా ఈ ఆకులన్నీ యూజ్ చేసుకొని మనము టబ్స్ తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో షేర్ చేశాను. ఈ టబ్స్ అన్నీ కూడా మా ఇంట్లో ఉండేటువంటి సపోటా ప్రూనింగ్ చేసినప్పుడు, అలాగే వాటర్ యాపిల్ చేసినప్పుడు, ఇంకా మొక్కలు చేసినప్పుడు ఆ లీవ్స్ తోటి, ఆకులతోటి, ఇంకా కొద్దిగా సాయిల్ తోటి నేను ఆ టబ్స్ అన్ని నింపాను. ఇప్పుడు ఈరోజు కూడా అలా ఒక బాస్కెట్స్, ఒక 2 బాస్కెట్స్ ఉంటే వాటిని నింపేద్దాము. కిచెన్ వేస్టేజ్ ప్లస్ గార్డెన్ వేస్టేజ్. మనము ఎండిపోయినటువంటి కొమ్మలన్నింటినీ ఇలా పెట్టేసి ఎలా చేసుకోవాలని. మనకి చేమంతి మంచిగా పూసాయి. ఇంకా తర్వాత వీటి సీజన్ అయిపోయింది కదండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము కొత్తగా వచ్చినటువంటి పిలకల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పాత కొమ్మలన్నింటినీ కట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనే దాని గురించి వీడియో అనమాట. చూడండి, మనకి ఫ్లవర్స్ పూసినటువంటి ఆ మెయిన్ స్టెమ్స్ కాకుండా పక్కన మళ్ళీ ప్రతి ఒక్క పాట్లో మంచిగా పిలకలన్నీ వచ్చాయన్నమాట. అంటే కొత్త మొలకలన్నీ వచ్చాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు జాగ్రత్తగా అలాగే ఉంచేసుకొని ఒక మంచిగా సెమీ షేడెడ్ ఉండేటువంటి ఏరియాలో పెట్టుకొని, ఇంకా ఆల్రెడీ ఇవన్నీ బ్లూమింగ్ అయిపోయి ఎండిపోయినాయి, కొన్ని ఆకులన్నీ ఎండిపోతున్నాయి, అలాగే ఫ్లవర్స్ పూసినటువంటి స్టెమ్ కూడా ఇంకా ఎండిపోతూ ఉందన్నమాట. ఫ్లవర్స్ కూడా ఎండిపోతున్నాయి. వాటన్నిటిని ఇప్పుడు నేను కట్ చేసి ఇక్కడ నా దగ్గర బాస్కెట్ పెట్టుకున్నా కదా, ఆ బాస్కెట్కి హోల్స్ ఉంటాయి. అందువల్ల ఒకటి గన్నీ బ్యాగ్, అంటే మనం రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ వేసేసి ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసినటువంటి చేమంతి స్టెమ్స్ అన్నీ అందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనము మళ్ళీ కొనచ్చు, కానీ ఉన్న ఈ మొక్కల్ని ఎందుకు మనం పడేసుకోవాలి. వీటిని కూడా ఉంచుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు ఇవి మనకి చాలా మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ కొత్త కలర్స్ కూడా మంచివి తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా అందువల్ల నాకంటే మీకు తెలుసు కదా, మనకి ఇవి కొనలేక కాదు, ఇవి మనకు మనసుకి చాలా ఆనందాన్ని అనమాట. ఆ ఫ్లవర్స్ చూస్తూ ఉంటే మనకి, అలాగే పూజకి కూడా ఉపయోగపడతాయి, మనం పెట్టుకొని కూడా ఉపయోగపడ్డాయి. మీరు చూసారు కదా, ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ఈ చేమంతి ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేశాను. అంటే హార్వెస్ట్ చేసేటప్పుడు చేశాను. ఇంకా ఏదైనా పూజా సమయాల్లో కూడా అప్పుడప్పుడు నేను ఫ్లవర్స్ కొన్ని కోసాను. కొన్ని అయితే అలాగే ఉంచేసాము, మంచిగా ఉంటాయి కదా చూడడానికి. కోస్తే ఒక రోజుకే అయిపోతాయి. చూస్తూ ఉంటే కొన్ని రోజులైనా అలా అందంగా చూడొచ్చు. ఇప్పుడు ఈ కటింగ్ చేసేటప్పుడు అప్పుడు కొన్ని ఇలా పిలకలు కూడా కట్ అయితే వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని మళ్ళీ పక్కన ఏరే తోటలో నాటుకున్నానండి. ఇలా చేమంతి మొక్కలన్నిటిని కూడా ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసుకొని లోపల ఉన్న పిలకల్ని అన్నిటిని అలా ఉంచుకొని, ఇంకా మనం వీటికి పూర్తి నైట్రోజను బాగా ఇవ్వాలన్నమాట. నైట్రోజన్ సంబంధించినటువంటి ఆవు పేడ లేకుంటే పశువుల పేడ అలాంటి ఎరువులు కొద్దిగా అలా చల్లుకొని అప్పుడప్పుడు వాటర్ ఇచ్చుకుంటూ ఈ సమ్మర్ అంతా కాపాడుకోవాలి. మా వారి తోట దగ్గర నుంచి కొద్దిగా పశువుల ఎరువు అలాగే జీవామృతం కూడా తెచ్చారు. రేపు ఇవంతా ప్రూవింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ జీవామృతం కూడా ఎలా మిక్స్ చేసి వీటికి ఇవ్వాలనేది మీకు వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ ముద్ద శంకుపూల చెట్టు కూడా ఆ చామంతి తోటలో వచ్చిందండి. దాన్ని కూడా అలా ఉంచేస్తున్నా. ఎందుకంటే అందులో చామంతి పిలకలు కొన్నే ఉన్నాయి. అది కూడా ఉంటుంది, ఫ్లవర్స్ పూస్తూ ఉంటుంది కదా. ఇదిగోండి, ఇలా మొత్తము ఈ బాస్కెట్ అంతా నిండిపోయింది చూడండి. మొత్తం ఇవన్నీ కట్ చేసేసాను అనమాట. కొత్త చేమంతి మొక్కలు తెచ్చుకున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా మంచిగా సాయిల్ మిక్సింగ్ చేసుకొని వాటిని కొద్దిగా లోతుగా నాటుకొని మంచిగా ఎరువులన్నీ కూడా కలిపి పెట్టుకుంటే, ముఖ్యంగా ఈ పశువుల ఎరువు, కొద్దిగా గార్డెన్ సాయిలు, అలాగే కొంచెం కోకోపిట్టు అవన్నీ వేసుకొని కొంచెం అంటే వేప చెక్క దంచి వేసిండేది అన్నీ వేసి పెట్టుకుంటే మంచిగా బ్లూమింగ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఈ పిలకలన్నీ కూడా ఇలా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. నాకైతే ఇవే 3 ఇయర్స్ నుంచి ఇలా ఉంటున్నాయి అన్నమాట. మీరు లాస్ట్ ఇయర్ కూడా నేను చేమంతి మా ఇంట్లో పూసినటువంటి చేమంతులు అని చెప్పి వీడియో షేర్ చేశాను. ఈ ఇయర్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే ఉంటాయి. ఇంకా మనం కొన్ని కొత్త మొక్కలు నుండి కొన్ని కలర్స్ కావాలని తెచ్చుకోవచ్చు, కావాల్సి ఉంటే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మెరూన్ రెడ్ మన దగ్గర ఎల్లో మాత్రమే ఉన్నాయి.
ప్రూమింగ్ అయిపోయాక ఒక చిన్న ఇలా కడ్డీ తీసుకొని మొత్తము సాయిల్ అంతా కూడా పైకి కిందికి అలా అలా కలిపెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము వాటర్ పోసి పోసి పైన లేయర్ అంతా కొంచెము గట్టిపడి ఉంటుంది. కొంచెం వాటికి ఆక్సిజన్ బాగా వేర్లకు అందే విధంగా కొంచెం కలబెట్టేసుకొని మట్టి మాత్రం చాలా బాగుందండి. సాయిల్ బాగుంది. ఇదిగోండి చాలా జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని పిలకల తొట్టి నిండా ప్రతి ఒక్క చిన్న చిన్న ఈ తొట్లలో అన్నింటిలో కూడా మీరు చూడొచ్చు కొత్త పిలకలు బాగా వచ్చాయండి. సాయిల్ మాత్రం చాలా మంచిగా సాయిల్ మిక్సింగ్ అయితే ఈ చేమంతి పిలకల్ని నేను అన్నిటిని కూడా ఇలా ఎలా ప్రాపరేట్ చేశానంటే నా దగ్గర ఒక 3 చిన్న చిన్న ఇలా తొట్లలో ఉంటే నేను వాటిని బ్రాంచెస్తో మంచిగా వర్షాలు పడుతున్నప్పుడు అన్ని బ్రాంచెస్ కట్ చేసి ఒక్కొక్క దాంట్లో ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మనకు చాలా వస్తాయి. ఇవన్నీ కూడా చాలామందికి ఇవ్వచ్చు. ఇంకా మనం ఇంకా పెద్ద పెద్ద టబ్స్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎలా వచ్చాయి, ఇంకా విపరీతంగా వచ్చేస్తాయి. ఇంకా ఫ్లోర్ మీద అయితే మంచిగా వస్తాయండి. మా ఇంట్లో అయితే ముందు ఒక చేమంతి మనం పొలాల్లో ఎలా వేస్తారో అలాగా ఒక లైన్ అంతా ఉండేదనమాట. నేను రోజు మందారాలకు వస్తూ ఉంటాను కదా తులసమ్మ కొట్టు పక్కన, అటువైపు అంతా అన్ని కలర్స్ ఉండేటివి. ఇప్పుడు అన్నీ పోయాయి కలెక్షన్స్ అయితే. మనతో పోయి నెక్స్ట్ వీక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇలాగా మొత్తము సాయిల్ అంతా కొంచెం లూజ్ చేసేసుకొని మంచిగా, ఎందుకంటే వాటికి ఈ మనము వాటర్ పడుతున్నాము, ఫ్లవర్స్కి వస్తున్నాము, కానీ ఇంకా కేరింగ్ అనేది ఏం తీసుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ కేరింగ్ తీసుకొని కొంచెం పాపము ఇవంతా కటింగ్ అయిన తర్వాత చల్లగా వాటికి కాస్త వాటర్ పడితే వాటి ప్రాణం కూడా కొంచెం హాయిగా ఉంటుంది. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మొక్కలను ప్రేమించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాటి బాధ, వాటికి పెయిన్ అంతా కూడా. మనము ఏవైనా కూడా ఒక చిన్న చిన్న ప్రాణులను ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి. నేనైతే చాలా ఒక చిన్న మొక్క ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా పోయినా నాకు చాలా బాధ కలుగుతుందండి. అందుకోసమని నేను ఇలా కేర్ తీసుకుంటాను. ఇవంతా అయిన తర్వాత ఇంక ఇక్కడ ఈ టబ్బు మనకి ఆల్రెడీ సగం టబ్బు వరకు ఈ చామంతి బ్రాంచెస్తోనే నిండిపోయింది. ఇందులో మనము కోకోపిట్టు పైన అలా అలా చల్లుకొని, ఇంకా మన దగ్గర మజ్జిగ కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఉంటే తెచ్చిపెట్టుకోవచ్చు. తెచ్చిపెట్టుకొని మధ్య మధ్యలో ఆ వాటర్ని చిలకరించుకుంటూ ఇలా లేయర్స్గా కోకోపిట్టు కాస్త ఈ గార్డెన్ సాయిల్లో మనం ఆల్రెడీ మొక్కలను అక్కడ టబ్లో కొన్ని మొక్కలు వంగ మొక్కలు అలాంటివన్నీ లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా, అది కొంచెం అంటే దాంట్లో సారం తగ్గిపోయి ఉంటుంది. ఆ సాయిల్ని మనం మళ్ళీ ఇలా యూజ్ చేసుకోవచ్చు పైన చల్లుకోవడం కోసము. ఇట్లా కొద్దిగా ఇదిగోండి ఈ వాటర్ యాపిల్ అలాగే సపోటా బ్రాంచెస్ అన్నీ మా పని ఆమెకు చెప్పి ఈ తీసి పెట్టు కొన్ని అని మా వారికి తెలియకుండా మా వారికి ప్రూమింగ్ చేస్తుంటే పని ఆమెకు చెప్పి ఒక 2 బస్తాలకైతే తీసి పెట్టాను. మా పని ఆమె కూడా అర్థం చేసుకునేది అనమాట. ఇవన్నీ కూడా గార్డెన్కి ఎరువులాగా తయారవుతాయి అనేసి అర్థం చేసుకుని ఈ మధ్య జాగ్రత్తగా పడేయాలన్నా ఉంచాలన్నా అని అడిగి మరి ఎత్తిపెడుతుంది. ఇంక కిచెన్ వేస్ట్ మాత్రం తప్పకుండా జాగ్రత్తగా టబ్స్లో వేసి అది కూడా ఇలాగే లేయర్స్గా వేసుకుంటూ ఉంటాము. అదే మాకు ఈ మొక్కలకన్నిటికీ ఎరువుగా తయారవుతుందన్నమాట. తను హెల్ప్ కూడా బాగా చేస్తుంది. అంటే మా కాలనీలో అందరు లేడీస్ ఇలాగే చేసుకుంటారు. వాళ్ళంతా వీడియోస్ తీయరు. నేను తీసి మీకు గార్డెనింగ్ అంటే ఇష్టము, ఇంక నేను ఎలాగో యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇంకా ఎప్పుడైనా కూడా మా కాలనీలో ఉండేటువంటి మా ఫ్రెండ్స్ యొక్క గార్డెన్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. చాలా పెద్ద పెద్ద గార్డెన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అందరు కూడా. లేడీస్ అందరు కూడా ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ కానీ ఇంట్లో వచ్చినటువంటి ఇలా ప్రూమింగ్ చేసినటువంటి ఆకులతోటి మంచిగా ఇలా ఎరువులు తయారు చేసుకుంటున్నారు. ఇంకా మనం చూస్తూనే ఉన్నాం కదా, అందరు రూఫ్ గార్డెన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఇంట్లో ఉండేటువంటి కిచెన్ వేస్టేజ్ అలాగే మొక్కలను కట్ చేసినటువంటి ఆకులు ఇంకా అందుబాటులో ఉన్నటువంటి పశువుల పేడ అలాంటివి తెచ్చుకొని ఎరువులు తయారు చేసుకొని మంచిగా ఇంట్లోనే రూఫ్ గార్డెన్ మెయింటైన్ చేసుకొని వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి ఆకుకూరలు కూరగాయలు పండ్లు అందరూ పండించుకుంటున్నారండి. ఈ రూఫ్ గార్డెన్ వల్ల మనకి కొంచెము ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, మానసిక ఆనందం కూడా ఉంటుంది. అది కాక న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించుకునేటువంటి ఆకుకూరల్ని అలాగే కూరగాయలను కూడా తినొచ్చు అనమాట. ఇలాగ నేను ఈ టబ్స్ అన్నీ కూడా చాలా టబ్స్ నింపాను. రేపటి వీడియోలో అవన్నీ కూడా నేను మొత్తం ఎలా చేశాననేది కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఈరోజు మనము వెళ్ళే ముందరగా ఒకసారి ఈ అడేనియం మొక్కకి ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం ఫ్లవర్సే చూడండి, దగ్గర నుండి చూపిస్తాను ఎంత బాగా బ్లూమింగ్ వచ్చిందో. నాకైతే భలే నచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ముద్దవి చూడండి, బాగున్నాయి కదా. ఆకులైతే ఏం లేవు, అన్నీ మొత్తం రాలిపోయాయి. ఓన్లీ
ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. ఏదో 1, 2 ఆకులు మా పండు మాగిపోతాయి కదా ఆకులు, అలాగున్నాయి. ఒక ఆకు 2 ఆకులు అంతే. ఇంకా పైన కూడా అవి కూడా మొగ్గలు ఉన్నాయి చూడండి కింద నుంచి. ఇదిగోండి అడేనియము. ఇది సమ్మర్ కదా, ఇది సీజన్ అనమాట. అడేనియం అంతా కూడా ఎండాకాలము బాగా పూస్తాయి. నా దగ్గర 2 వెరైటీస్ మాత్రమే ఉన్నాయండి. ఇంకా కలెక్షన్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.